మూసీ మీద ఎప్పటి నుంచో మాట్లాడుతున్నట్టుంది ఇండస్ట్రియల్ పొల్యూషన్. దానివల్లనే ఆ కింద గ్రామాలన్నీ కూడా మొత్తము నీరు, భూమి, మొత్తం వ్యవసాయం అంతా కూడా కాలుష్యం అయిపోయి విషపూరితం అయిపోయింది. దాన్ని మార్చాలి అని అంటే నువ్వు ముందు నీ కాలుష్యాన్ని నియంత్రించాలి. అది చెయ్యటం లేదు. రెండు, ఇప్పుడు ఇవన్నీ మేము చేస్తాం కాబట్టి మాకు ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ మాకు 4,100 కోట్లు అప్పు ఇచ్చింది, అప్పు ఇవ్వడానికి అంగీకరించింది. కాబట్టి ఇది చాలా ముందడుగు అని చెప్పి ముఖ్యమంత్రి గారే మాట్లాడుతున్నారు. సరే, నిజంగానే ఇచ్చారని వాళ్ళు ఇచ్చారని మాకు తెలియదు కదా. మేము వాళ్ళకు ఒక ఉత్తరం రాసాం నవంబర్ 12వ తారీఖున, మేమందరం మా సంతకాలతో బ్యాంకుకు రాసాము. ఎందుకంటే వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు శాంక్షన్ చేసిన ప్రాజెక్ట్ వివరాలు పెడతారు, ఎక్కడ ఇది కనిపించలేదు. కాబట్టి వాళ్ళకు ఒక ఉత్తరం రాసాం, మీ ప్రాజెక్ట్ మీ డొమైన్లో మాకు కనిపించట్లేదు, కానీ ఇక్కడ ఇది జరుగుతోంది, మీరు నిజంగానే శాంక్షన్ చేశారా? ఇగో ఇన్ని కన్సర్న్స్ మాకున్నాయి, ఇన్ని అంశాలు మా చుట్టూ ఉన్నాయి, ఈ ఇన్ని అంశాలను మీరు చూడకుండా ఎట్లా ఇస్తారు అని చెప్పి మేము రాసాం. రాస్తే వాళ్ళ నుంచి మాకు 2 రోజుల క్రితం, అంటే ఈరోజు 28 అని అంటే 26వ తారీఖున ఎప్పుడో మాకు వచ్చినటువంటి ఉత్తరము, మేము ఏ రకమైనటువంటి శాంక్షన్స్ ప్రాజెక్ట్కి మాకు వచ్చింది, మాకు ప్రపోజల్ వచ్చిన మాట వాస్తవమే, కానీ దాని మీద మేము ఇంకా ఏ నిర్ణయము తీసుకోలేదు.